హాయ్ అండి, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టికెలా షేక్ అబ్దుల్ అండి. ఈ రోజైతే నేను విజయవాడ అయితే రావడం జరిగిందండి. మీ ముందుకు ఇంకో మంది రెస్టారెంట్ అయితే వస్తున్నాను. అదే మనకొచ్చేప్పటికి జాతర్ అరేబియన్ మండి. మనకొచ్చేటప్పటికి ఇది కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో అయితే ఉంటుందండి. అసలు లోపల వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ మండీస్ ఉంటాయా, లేకపోతే స్టార్టర్స్ ఉంటాయా, లేకపోతే మనకి వీళ్ళ దగ్గరికి బిర్యానీస్ కూడా ఉంటాయి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. లోపల సిట్టింగ్ ఎలా ఉంటుంది, అట్ ఏ టైం మనకు వచ్చిన ఎంతమంది కూర్చొని తినగలరు, లేకపోతే ఎలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మనం అయితే తెలుసుకుందామండి. మనకి ఈ రెస్టారెంట్ వచ్చేప్పటికి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంది. అయితే ముందుగా వెళ్దామండి. ఇక్కడ వీళ్ళకి పార్కింగ్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఓకే అండి. ప్రస్తుతానికి అయితే మనకి జాతర మండి అరేబియన్ రెస్టారెంట్ మనకి అన్నయ్య ఉన్నారండి, ఓనర్ గారు. నమస్తే అన్న. నమస్తే. రోసయ్య గారు. మనకి ఏంటంటే చక్కగా అక్కడ రాగానే మనకి చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అసలు లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం పూర్తిగా. మనం ఎంతమంది ఒకేసారి వచ్చిన మనకి ఎంత సిట్టింగ్ ఉంది, లేదంటే ఏంటనేది పూర్తి వివరాలు ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. మన పార్కింగ్ కూడా ఏంటంటే ఇబ్బంది లేదండి. నార్మల్గా మనకి కొన్ని రెస్టారెంట్లు వచ్చినప్పటికి పార్కింగ్ చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పార్కింగ్ ఇబ్బంది అయితే లేదు. ఒకసారి చూడండి, మనకి బైక్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కార్లు వచ్చినా కానీ కార్లు పెట్టిన పార్కింగ్ కూడా ఉంది. మనకి చక్కటి హ్యూజ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఓకే అండి. మనకైతే రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. చూద్దాం, పైకి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే రెస్టారెంట్ లోపల వెళ్దాం అండి. రండి చూద్దాం మనకి ఎలా ఉంటుంది ఏంటనేది. మనకి ఇక్కడ కూడా మనకి పూరా టోటల్ గా మనకు వచ్చేప్పటికి వీళ్ళ యాంబియన్స్ లైటింగ్ కానివ్వండి చాలా క్లాస్ అండి. నెక్స్ట్ లెవెల్ అయితే వీళ్ళు యాంబియన్స్ అయితే ఇక్కడ మనకి సెట్ చేశారు. ఇక్కడ టోటల్ గా మనకి ఇటువైపు కూడా చూడండి, మొత్తం టోటల్ అరబ్ స్టైల్. మనకి ఏదైతే మనం అరబ్ స్టైల్ అన్నారు కాబట్టి ఇది అరబ్ స్టైల్ టైప్ మనకి ఆ థీమ్ కూడా తీసుకున్నారు. చక్కగా నీట్ గా సెట్ చేశారు. లోపలికి వెళ్దామండి. లోపల సిట్టింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. మనకి ఇస్తాడు బ్యాంక్యూట్ హాల్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి మనకి. అన్న మనకు వచ్చేప్పుడు ఒక 30 మెంబర్స్ ఈజీగా పడతారని చెప్పారు. దీని లోపల అంబియన్స్ ఎలా ఉంది ఏంటి, దీనికి లోపల డెకరేషన్ ఎలా ఉంది అనేది పూర్తిగా చూద్దాం. రండి, లోపలికి అయితే రండి. మనకి మనకి బ్యాంక్యూట్ హాల్లో కూడా అండి చూడండి, థీమ్ కానీ మనకి చాలా బాగుంది. మనకి వీళ్ళు వేసిన వాల్ పెయింట్స్ మాత్రం వేరే లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్గా ఉన్నాయి. మనకి సిట్టింగ్ కూడా చాలా క్లాస్ అండి. నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ అయితే ఉంది మనకి ఇక్కడ. ఓకే అండి. మనకి డెకరేషన్ అయితే ఆల్రెడీ చేసే ఉంటుంది. లేదు మీకు ఇంకేదన్నా డిఫరెంట్ డిజైన్ కావాలన్నా మీరైనా చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళని కాంటాక్ట్ చేసినా, వీళ్ళుగా మనకి కాంటాక్ట్ చేసినా కానీ వీళ్ళు మీకు డెకరేషన్ చేపిస్తారు. ఏంటంటే దానికి తగ్గట్టు సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది. మన బ్యాంక్యూట్ హాల్ అయితే ఫ్రీ, జస్ట్ ప్లేట్ కాస్ట్లో ఇస్తారు. ఇలాంటి డెకరేషన్ కానీ ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్గా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళైనా చేసి పెడతారు. లేదు మీరు వచ్చి మీరేం చేసుకోవచ్చు. మనకి టోటల్గా 30 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ చక్కగా ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ కిటీ పార్టీస్ కానీ చక్కగా ఫ్రెండ్స్తో వచ్చి అకేషన్గా ఒక 30 మెంబర్స్ వచ్చి గ్రూప్గా మనకి ఏదైనా చేసుకోవాలన్నా చాలా నీట్గా ఉంది. మనకి బ్యాంక్యూట్ హాల్లో సిట్టింగ్ కూడా చాలా క్లాస్ అండి. ఓకే అండి. మనమైతే జాతర ది అరేబియన్ మండి రెస్టారెంట్లో వచ్చేటప్పటికి వ్యాలంటైన్ మండి అయితే నేను ఆర్డర్ చేశానండి. దీంట్లో మనకి ఫిష్ అండి, అరేబియన్ ఫిష్ వస్తుంది. ఇంకోటి వచ్చేటప్పుడు మనకి తందూరి అయితే వస్తుంది. ఓకే అండి. ముందైతే ఫిష్తో ట్రై చేస్తాను. అసలు ఫిష్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. క్రంచీ మనకి కేఎఫ్సీ స్టైల్ అయితే మనకి ఇది ఉందండి. చాలా బాగుంది. ఒక్కసారి నిమ్మకాయ తిని చూద్దాం. లెమన్ విత్ ఆనియన్. ఈ మూడు కాంబినేషన్ చెప్పాలి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అనుకోవచ్చు మనం. చాలా బాగుంది. దీంట్లో వచ్చిన మనకి తందూరి కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటది. ముందు ఎంటీ చూద్దాం. చాలా బాగుంది. అసలు దీని మీద ఏదో పౌడర్ చల్లినట్టున్నారు. చాలా బాగుంది. కొద్దిగా స్పైసీగా బాగుంది. అసలు అంటారు అనమాట. నిమ్మకాయ చూద్దాం. ఆనియన్, లెమన్ విత్ తందూరి నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. చెప్పాలంటే మీరు ఇక్కడ వస్తే ఖచ్చితంగా మనకి వ్యాలంటైన్ మండే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది.
వ్యాలంటైన్ మంత్తో పాటు నేను ఒక స్టార్టర్ కూడా తెచ్చానండి. మనకి చిల్లీ చికెన్ అనమాట. చాలా బాగుంది. టోటల్ డిఫరెంట్గా ఉంది. మనకు స్పైస్ గానే చాలా బాగుంది. ఓకే ఓకే అండి. మనం ఇంకొక కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామండి. ఇక్కడ మేడం గారు ఉన్నారు. మనకి ఏంటి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరండి? ప్రసన్న అండి. ప్రసన్న గారు. ఓకే రైట్. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చారా, లేకపోతే అంత ముందు ఇక్కడ విజిట్ చేశారా ఏమన్నా? మేమైతే రావడం ఫస్ట్ టైం అండి. ఓకే. అంటే మా మేము టెంపుల్ కి వచ్చాము. ఇలా దుర్గా టెంపుల్. దుర్గా టెంపుల్ కి ఓకే. వస్తే ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటదని చెప్పారు. వేరే వాళ్ళు చెప్పారా? మన ఫ్రెండ్స్. ఓకే. ఫ్రెండ్స్ చెప్పారు. ఇంకా ట్రై చేద్దామని మేము మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాము. ఎలా ఉందండి? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగుంది. సూప్ తీసుకున్నాం. సూప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అంబియన్స్ సిట్టింగ్ ఎలా ఉంది? అంబియన్స్ సిట్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఫ్రీగా ఉంది. ఎంత మంది చిన్న అసలు డిస్టర్బెన్స్ లేదు. అవును. అంటే మనకి చక్కగా హ్యూజ్ గా ప్రశాంతంగా ఉంది. బాగుంది. వాతావరణం కూడా బాగుంది. నీట్ గా ఉంది. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే. ఒకవేళ మీరు రేటింగ్ కావాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 5 కి 5 ఇచ్చుకోవచ్చు అండి. హ్యాపీగా 5 కి 5. ఆహా. మరి వేరే వాళ్ళని ఇక్కడ మనం రికమెండ్ చేయొచ్చా? వేరే చేయొచ్చు. అవుట్స్కట్స్ వస్తారు కదా. అసలు నిజంగా ఇప్పుడు టెంపుల్ కి వచ్చిన వాళ్ళందరినీ చెప్పొచ్చు. దగ్గర కదా. అవునవును. చాలా బాగుంది. ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే. అంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ మనం బడ్జెట్ లో ఉంటుందా? బడ్జెట్ ఫ్రెండ్లీనా? బడ్జెట్ ఫ్రెండ్లీ. స్టూడెంట్స్ గానీ స్టూడెంట్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. మన ప్రస్తుతానికి అయితే జాతర ఇది అరేబియన్ మండి. మనకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ ఆఫీస్ రోడ్ లో ఉంటుందండి విజయవాడ. ఇక్కడ మనం మండీలో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి మనకి కస్టమర్ ఉన్నారండి. ఆయన రివ్యూ తీసుకుందాం. వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది, ఏంటి, మనకి ఏం తీసుకుందామని. భయ నమస్తే భయ. అంటే మీరు ఫస్ట్ టైం భయ, లేకపోతే అంత ముందు కూడా వచ్చారు ఇక్కడికి? అంత ముందు కూడా వచ్చినారు. ఓకే రైట్. ఎలా ఉంది భయ? ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ తో కలిసి వస్తారు. ఓకే. ఎలా ఉంది భయ? ఫుడ్ ఎలా ఉంది? చికెన్ మండి ఆర్డర్ చేశాను. ఓకే. 3 మెంబర్స్ కి కిలో. ఓకే. 800 ఏమో పడింది. పీస్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. బాగుంది. ఇది చూడడానికి KFC లో లాగా ఉంది. KFC స్టైల్ వచ్చింది. పీస్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంది. రైతా కూడా బాగుంది. ఓకే. ఈ చికెన్ సూప్ అనేటువంటిది అయితే రైస్ లో ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఓకే. అయితే వీళ్ళ రెస్టారెంట్ గానీ, ఇప్పుడు వీళ్ళ అంబియన్స్ మన లైటింగ్ గానీ, సిట్టింగ్ గానీ, మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 10? అది మీ ఇష్టం. ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ బాగుంది. ఇక్కడ మంది లాగా ప్రశాంతంగా ఉంటాయి. ఓకే. ఏసీ కాబట్టి ఇంకా బాగుంటాయి. సమ్మర్ లో మేము అప్పుడప్పుడు వస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. ఓకే. సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ గానీ, వాళ్ళు రెస్పాన్స్ అయ్యే విధానం గానీ, సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారంట? అది అవుట్ ఆఫ్ 5 కానీ 10 కానీ? 4 ఇస్తానండి. 4 ఇస్తారు. ఓకే భయ. ఓకే. థ్యాంక్ యూ భయ. థ్యాంక్ యూ. ఓకే అన్న. థ్యాంక్స్ అన్న. రోసే గారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. దగ్గరుండి అన్ని మాకు అంతా చక్కగా చేశారు. మీరు మన రోసే గారు అండి, మన ఓనర్ గారు. ఒకవేళ మీరు వచ్చి నా డైట్ కలిసినా చాలు, చక్కగా మంచి సజెస్ట్ ఇస్తారు. మన లోపల ఫుడ్ కూడా మీరు ఫ్రెండ్స్తో వచ్చినా కానీ, ఫ్యామిలీతో వచ్చినా కానీ, మనకి ఇలా పలానా ఐటమ్ కావాలన్నా చక్కగా ఆయన దగ్గరుండి మొత్తం చక్కగా చెప్తారు. మనకి మంచి వ్యక్తి అన్నమాట మనకి. ఓకే. ఇదండి ప్రస్తుతం నా వీడియో వచ్చేటప్పటికి మన జాతర మండి అరేబియన్ రెస్టారెంట్. మనకి ఇది అడ్రస్ వచ్చేప్పటికి కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో ఉంటుందండి విజయవాడ. మనకి వచ్చేటప్పటికి నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను చెప్పాలా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.